నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో గత 2 రోజుల క్రితము మనకి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి న్యూస్ మీ అందరూ వినే ఉంటారు. ఏంటంటే తెలంగాణలో ఎస్పెషల్లీ వాళ్ళకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారని టీఆర్ఎస్ నేత, ఆయన సడన్గా అపస్మారక స్థితిలో ఉండగా వారిని వరంగల్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉండడం వల్ల అక్కడ కార్డియాలజిస్టు ఈయన ట్రీట్ చేసి సిపిఆర్ గంట సేపు చేసి హోరాహోరీగా యుద్ధం చేసి యాంజియోగ్రామ్ నార్మల్గా ఉందన్న తర్వాత ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లము అని ఐడెంటిఫై చేసి అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మెరుగైన చికిత్స కోసం ఆఫ్కోర్స్ అంతకంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. బాగుంది. ఆయన ఒక 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత నిన్న ఆయన ప్రాణం వదిలేరు. సో ముందు వారి కుటుంబానికి మన సానుభూతి తెలుపుతూ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి? ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది పూర్తిగా కొంత ముందు గనక మనం తెలుసుకున్నట్లయితే ఇది ఆపగలిగినటువంటి మృత్యువు. ఎందుకంటారు? హార్ట్ అటాక్ టైం ఇవ్వదు, పక్షవాతం కూడా పెద్ద టైం ఇవ్వకపోవచ్చు. ఇది లంగ్ అటాక్ అంటాం, పల్మనరీ ఎంబాలిజం అంటాం. ఇది టైం ఇస్తుంది. మనం చేయాల్సిందల్లా త్వరగా అంటే 2 వారాల టైం ఇస్తుంది. ఈ 2 వారాల్లో అయినా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకుని పూర్తిగా రికవర్ అవ్వగలిగినటువంటి ప్రాబ్లం. సో ఈ రక్తం గడ్డలు ఏవైతే ఊపిరితిత్తులకు వెళ్ళి మూసేశాయి అని అంటున్నామో, లంగ్ అటాక్, పల్మనరీ ఎంబాలిజం అంటున్నామో, అది రక్తం గడ్డలు ఒక కాలులో మొదలయ్యి అది కాలు నొప్పితో మొదలయ్యి అది పెరిగి అక్కడ నుంచి గుండె ద్వారా ఊపిరితిత్తులకు వెళుతుంది. సో కాలులో అట్లీస్ట్ కొన్ని రోజులు ఉంటుంది, మెల్లగా పెరుగుతుంది. కాలు పిక్క భాగం వాస్తుంది, నొప్పి ఉంటుంది. ఆ తర్వాత ఆయాసం. ఎప్పుడైతే ఈ రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్తాయో, ముందు ఇక్కడి నుంచి గుండె కుడి భాగానికి వెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్తాయి. సో ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి దమ్ము రావడం, ఆయాసం రావడం ఇవన్నీ మొదలవుతాయి. అది కూడా కొన్ని రోజులు టైం ఇస్తుంది. ఆ తర్వాత కాలిలో పెరిగిపోయినటువంటి గడ్డలు పెరిగి చిన్నవి పెరిగిపోయి పెద్ద గడ్డ కింద తయారవుతుంది. అది ఊపిరితిత్తులకి రక్త ప్రసరాన్ని పూర్తిగా ఆపేస్తుంది. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, బీపీ తగ్గిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. దీనికంటే ముందు కొన్ని రోజుల పాటు ఇది మెల్లగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి టైం ఉంటుంది. మనం ఇన్ఫ్యాక్ట్ సుదర్శన్ రెడ్డి గారికి కూడా అంతకుముందు మెదడులో సిరలలో రక్తం గడ్డగట్టడం జరిగింది. ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేశారు. కొంతకాలం వాడి ఈయన మందులు ఆపినట్టు ఉన్నారు. సో అది దానివల్ల మళ్ళీ రెండోసారి వచ్చింది ఇది. సో ఇది అంతకుముందు యువతల్లో సడన్ డెత్తులకి కారణం, ఇట్లాంటివన్నీ కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఈ సందర్భం అదే జబ్బు సందర్భం మారింది. ఇప్పుడు ఈయనకి పాపం ఎక్కువ వయసు లేదు, 52 ఏళ్ళు. సో అంటే మధ్య వయస్కుడు కదా. వీళ్ళలో కూడా ఇలా సడన్గా రక్తం గడ్డలు ఊపిరితిత్తులు మూసేయడం అనేది ఇది ఇంకొక సేమ్ జబ్బు రూపాంతరం చెంది, అంటే మనిషి మారేటట్టు, అంతకంటే ఏం లేదు బేసికలీ. సో యువతల్లో రావచ్చు. యువతల్లో ఎస్పెషల్లీ మాకు ఇంట్లో పూజలు ఉన్నాయి, పూజలకి నాకు పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి నేను పూజలో పాల్గొనలేను అనేటటువంటి ఒక నమ్మకం చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళు ఈ పూజ తప్పదు కాబట్టి నేను పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకుంటాను, ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, లేదా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకోవడం. ఈ 2 సిట్యువేషన్స్లో ఎవరైతే ప్రెగ్నెన్సీని నిలుపుకోవడానికి పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడం, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు, అలాగే పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి వాడేటటువంటి ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుంటేనే వాళ్ళకి రక్తం ఎక్కువ గడ్డగడుతుంది. వాళ్ళలో చాలా కామన్గా చూస్తుంటాం. మగవాళ్ళల్లో కామన్గా వంశపారంపర్యంగా రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉంటుంది కొంతమందిలో, కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళలో చూస్తుంటాం. కొంచెం తర్వాత ఎవరికన్నా కాలు ఆపరేషన్లు జరిగితే, యాక్సిడెంట్తో అయిన తర్వాత కాలు ఆపరేషన్ కావచ్చు, లేదా జాయింట్లు మోకాలు కానీ తుంటి కానీ ఆపరేషన్లు అవ్వచ్చు. ఇట్లాంటివి ఆ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత కాలు కదపకుండా వాళ్ళు నొప్పి వల్ల పడుకుని ఉండిపోయారు అనుకోండి, వాళ్ళలో కూడా కాలులో రక్తం గడ్డలు కడుతుంది. ఎందుకు? కాలు కంట్రాక్ట్ అవుతుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. అది ఒక మోటార్ పంప్ చేసినట్టుగా.
కానీ ఎప్పుడైతే కాలు కదపకుండా అలా పెట్టామో నొప్పి వల్ల కావచ్చు, ఈ కారణం వల్ల కావచ్చు, అప్పుడు రక్తం గడ్డలు కట్టేసి ఆ గడ్డ పైకి వెళ్తుంది, ఊపిరితిత్తులకి కింద నుంచి పైకి వస్తుంది కాలు నుంచి. సో అక్కడి నుంచి గుండెకి వస్తుంది, గుండె నుంచి ఊపిరితిత్తులకి వెళ్తుంది. ఊపిరితిత్తులకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ అందదు శరీరానికి. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తులకి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ ఆక్సిజన్ను రక్తంలోకి యాడ్ చేయబడుతుంది ఊపిరితిత్తుల్లో. కానీ అప్పుడేమవుతుంది, ఊపిరితిత్తులకు గాలి వస్తుంది, రక్తం రావట్లా, రక్తం గడ్డలు మూసేసాయి. సో ఊపిరితిత్తులకు రక్తం రావట్లా, గాలి వస్తుంది. అప్పుడేమవుతుంది, రక్తం ఉన్నది, ఊపిరితిత్తులు కాకుండా మొత్తం శరీరం అంతా రక్తం ఉంది, ఆ రక్తంలో ఆక్సిజన్ లేదు. ఎందుకు, మనం తీసుకున్న గాలి రక్తము జోడించబడడం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, మీరు మామూలుగా పరీక్ష చేస్తే బీపీ బాగుంది, ముందు అన్నీ బాగానే ఉంటాయి, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ మాత్రం తక్కువ ఉంటుంది. ఇది ప్రాణాపాయం వచ్చే స్టేజ్ ముందు వరకు కూడా నిజానికి ఒక్కొక్కసారి ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, 2D ఎక్కువ చేస్తే నార్మల్గా ఉండొచ్చు, ఛాతీ ఎక్స్రే తీస్తే నార్మల్గా ఉండొచ్చు, అన్నీ బాగుంటాయి. మనిషికి తీవ్రమైన ఆయాసం ఉంటుంది, దమ్ము ఉంటుంది. ఆక్సిజన్ శాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్లో చూస్తే అది తక్కువ ఉంటుంది. ఇది చాలామంది డాక్టర్లే మిస్ అయ్యేటటువంటి, డాక్టర్లు పప్పులో కాలేసి మిస్ అయిపోయేటటువంటి ప్రాబ్లం. కానీ డాక్టర్ కనుక త్వరగా పట్టుకుంటే విలువైన ప్రాణాలు ఎన్నో కాపాడబడతాయి. నాకు ఎరువులు ఎన్నో చూశాను అట్లాగా. సో ఇది కనుక ఇలా జరగచ్చు అని చెప్పి డాక్టర్కి తెలిస్తే వెంటనే అతను ఈ ఆక్సిజన్ శాచురేషన్ చూస్తాడు. ఆక్సిజన్ శాచురేషన్ తక్కువ ఉంటే గుండెకి ఊపిరితిత్తులకి సిటీ స్కాన్ తీస్తాడు. సిటీ పల్మనరీ యాంజియో అంటాం, యాంజియోగ్రామ్. సో లంగ్స్కి ఊపిరితిత్తులకి యాంజియోగ్రామ్ తీయాలి. ఊపిరితిత్తులకి యాంజియోగ్రామ్ తీస్తే దానిలో రక్తం గడ్డలు కనిపిస్తాయి. కనీసం కాలుకి డాప్లర్లు చేసినా సరే, పొట్టకు చేసేటటువంటి స్కాన్ చూసారా, అది కాలుకి చేసినా సరే కాలులో పిక్క భాగంలో రక్తం గడ్డలు కనిపిస్తాయి. అది ఒక్కసారి కనుక పట్టామంటే మనిషిని కాపాడవచ్చు. అది టైం కూడా ఇస్తుంది. సో మనం ముందు ఇది పేషెంట్లకు తెలిస్తే ఇంకా మంచిది. ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, ఎక్స్రే నార్మల్ ఉండొచ్చు, 2D ఎక్కువ నార్మల్ ఉండొచ్చు, కానీ రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉన్నట్లయితే ఇది ఊపిరితిత్తులో రక్తం గడ్డలు అయ్యే అవకాశం ఉన్నది అని. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే ఈ పిల్స్ వేసుకుంటున్నారా, మగవాళ్ళకి వంశపారంపర్యంగా ఈ రక్తం గడ్డలు కట్టేటటువంటి తత్వం ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఉన్నారా, మీరు ఇవి తెలుసుకున్నట్లయితే విలువైన ప్రాణాలు మనం కాపాడుకోగలం. సో ఒకసారి డాక్టర్ దగ్గర వెళితే వాళ్ళు ఊపిరితిత్తుకి యాంజియోగ్రామ్ చేసి రక్తం గడ్డలు ఉంటే వెంటనే అక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, అయిపోతుంది, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సో ఇది విలువైన ప్రాణాలని కాపాడుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అలాగే డాక్టర్లు ఎవరిని ఉంటే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. నమస్కారం.